విజ్జు వెంకటేష్ తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలని మంచి విజయాలను సాధిస్తూ అతనికి మంచి గుర్తింపునైతే తీసుకొచ్చి పెట్టాయి. సంక్రాంతి కానుకగా వస్తున్న సంక్రాంతికి వస్తున్నామనే సినిమా యావత్ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. అనిల్ రావుపుడి ఈ సినిమా మీద మంచి అంచనాలైతే పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ వీడియోస్ ని కూడా చేస్తూ సినిమా మీద అంచనాలైతే పెంచుతున్నారు. మరి ఏదేమైనా కూడా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ తో ఆడిపాడబోతున్న వెంకటేష్ చివరికి ఈ సినిమాలో ఏం జరగబోతుందనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ సినిమాని కూడా చాలా కామెడీగా తెరకెక్కించిన విధానం అందరికీ నచ్చేలా తీశారట. ఇప్పటికే ఈ చిత్రం నుండి 3 పాటలు రిలీజ్ చేసి ఇప్పుడు 4వ సాంగ్‌ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు ఈ పాటను విడుదల చేస్తారట. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య వెంకీ మామ పాడే పాటలేంటో జనవరి 14 నుండి థియేటర్‌లో చూడాల్సిందే. అయితే సంక్రాంతికొస్తున్న సినిమాకి సూపర్ ప్రమోషన్స్ చేస్తున్న టీం చెప్తున్న మాటలను బట్టి చూస్తే ఈ సినిమాలో వెంకటేష్ ఒక్కడే కాదు మరో హీరో కూడా ఉన్నారని తెలుస్తుంది. మెయిన్ లీడ్ వెంకటేష్ అన్నది అందరికీ తెలుసు. కానీ ఆ పాత్రకు సినిమా మొత్తం పక్కనే ఉండి నడిపించే 2 పాత్రలు పోషించారు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి. రీసెంట్ గా ఐశ్వర్య ఇంటర్వ్యూలో కేవలం మీనాక్షితో వచ్చే సాంగ్ లో తప్ప త్రూ అవుట్ సినిమా మొత్తం మేం ముగ్గురం కనిపిస్తామని అన్నది. సో దాన్ని బట్టి చూస్తే సంక్రాంతికి వస్తున్న సినిమాలో హీరో ఒకడు కాదు ముగ్గురని చెప్పేలా ఉందని చిత్ర యూనిట్ చెప్తుంది. వెంకటేష్ మార్క్ ఎమోషనల్ ఇంకా ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి ఈ సినిమా తెరకెక్కించాడు అనిల్ రావుపుడి. ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేస్తున్నారు. సినిమాలో నటించాం ఇక చేతులు దులిపేసుకుందాం అన్నట్టు కాకుండా వెంకటేష్ సంక్రాంతి కోసం సినిమా ప్రమోషన్స్ లో పూర్తిగా పాల్గొంటున్నారు. సినిమాకు సాంగ్స్ ద్వారా మంచి క్రేజ్ రాగా రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అంచనాలు పెంచింది. సినిమాలో ఓ వెంకీ మామ కడుపబ్బ నవ్విస్తున్నాడని అంటున్నారు. మరి సంక్రాంతికి వస్తున్న సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందా అన్నది చూడాలి. పోటీగా 2 భారీ సినిమాలున్నా ఈ టైంలో సంక్రాంతికి వస్తున్నాం అసలైన సంక్రాంతి సినిమా అవుతుందా లేదా అన్నది చూడాలి. వెంకటేష్ టీం మాత్రం తప్పకుండా ఆడియన్స్ కి ఈ చిత్రం నచ్చుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు అనిల్ రావుపుడి సినిమాలన్నీ సూపర్ హిట్ కాగా ఆ లిస్ట్ లో ఈ సినిమా కూడా చేరుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.